విజయవాడ సమీపంలోని పెనమలూరు నియోజకవర్గంలో బుడమేరు వరద వల్ల తెగిన కట్టలను వెంటనే పూడ్చాలని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు. గతంలో వచ్చిన వరదలకు దెబ్బతిన్న కట్టెల గురించి ఆయన అసెంబ్లీలో ప్రస్తావించారు. మా నియోజకవర్గం విజయవాడకి దిగువ ప్రాంతంలో ఉందని, గతంలో బుడమేరు నదికి వరదలు వచ్చినప్పుడు 3 చోట్ల కట్ట తెగి గ్రామాలన్నీ నీట మునిగాయి. అయితే ఇప్పటి వరకు ఆ తెగిన కట్టలను పూడ్చలేదని, భవిష్యత్తులో మళ్లీ క్లౌడ్ బరస్ట్ లాంటి ఘటనలు జరిగితే మా నియోజకవర్గంలోని లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయే ప్రమాదం ఉందన్నారు. కంకిపాడు మండలంలో ఉప్పులూరు, తెన్నేరు, మంతెన గ్రామాల్లో వరదల వల్ల తీవ్రంగా నష్టం జరిగిందని ఆయన తెలిపారు. గత సంవత్సరం విజయవాడ బుడమేరు కట్టలు దిగి ముంపుకు గురైంది ఏ విధంగా మనం అందరం కూడా చూసాం. విజయవాడకి దిగువ ప్రాంతంలో మేమున్నాం. మాకు 3 చోట్ల ఈ బుడమేరు కట్టలు దిగి గ్రామాలపైకి నీరంతా వచ్చింది. ఇప్పుడు సమస్య ఏంటంటే పైనంతా కాంక్రీట్ వాల్స్ తోటి అన్ని కూడా చేశారు. ఈసారి కనుక వరద వస్తే మా దగ్గర ఏదైతే 3 చోట్ల బుడమేరు కట్టలు దిగినాయో వాటిని ఇంతవరకు పూడ్చలా. మళ్ళీ ఏదైనా క్లౌడ్ బరస్ట్ లాంటిది ఏదైనా వస్తే మొత్తం కూడా ఏదైతే విజయవాడకి దిగువ ప్రాంతంలో ఉన్నామో లోతట్టు ప్రాంతం అంతా కూడా వరదతో మునిగిపోయే ప్రమాదం ఉంది. ఏదైతే కంకిపాడు మండలంలో ఉప్పులూరు, తెన్నేరు, మంతెన గ్రామాలు, ఉప్పులూరులో మొన్న మేము రైతులు అందరం కలిసి ఏదైతే ఒక గండి పడిందో ఆ గండిని పూడ్చడానికి చాలా తక్కువ ఖర్చుతోటి సుమారుగా ప్రజలు, మేము రైతులు అందరం కలిసి ఒక 5-6 లక్షల రూపాయలతోటే ఆ కట్టని పూడ్చడం జరిగింది. మేము అధికారుల్ని, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని అడిగితే లక్షల్లో ఒక్కొక్క గండి పూడ్చడానికి 35 లక్షలు 40 లక్షలు అవుతుంది. మేము ఇప్పుడు మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఏదైనా జరగరాని ప్రమాదం అనుకోకుండా జరిగితే మాత్రం చాలా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేమే చేద్దాం అనుకుంటే డ్రై స్పెల్ అనేది రావట్లా. కనీసం మంత్రి గారు చర్యలు తీసుకొని ఆ గళ్ళు పూడ్చే ఇది చేయాలని నేను కోరుతున్నాను.